మన ఇంట్లో చిన్న స్పేస్ ఉన్నా మనం వెజ్జీస్‌ని గ్రో చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఈ బ్రింజాల్ ప్లాంట్. నేనిది చాలా చిన్న కంటైనర్‌లో పెంచుతున్నా. ఇదొక రూ. 50 పాట్. కానీ నా ఫేస్ చూసి వాళ్ళు రూ. 60కి అమ్మారు. నేనప్పుడు అర్జెన్సీలో ఇంక తీసుకున్నా. బ్రింజాల్‌ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సీడ్స్‌తో గ్రో చేసుకున్నప్పుడు జర్మినేషన్ కొంచెం లేట్‌గా అయినా మనకి ఈల్డ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. నేనొక 2 టైమ్స్ హార్వెస్ట్ చేశా. 3, 4 బ్రింజాల్స్ వచ్చాయి సేమ్ పాట్‌లో. బ్రింజాల్ ఇంత ఈజీగా గ్రో అయినా దానికి పెస్ట్ కూడా అంత ఈజీగా వస్తుంది. ఎఫిడ్స్, వైట్ ఫ్లైస్, మెల్లీ బగ్స్ ఇలాంటి పెస్ట్స్ అనేవి కామన్‌గా బ్రింజాల్ ప్లాంట్‌కి వస్తూ ఉంటాయి. బట్ ఏం ప్రాబ్లం లేదు. ఒక ఈజీ అవైలబుల్ ఫెర్టిలైజర్ చెప్తా. ఇది వుడ్ యాష్, బొగ్గు అంటారు. ఇది ఒక ఫెర్టిలైజర్ అండ్ పెస్ట్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. ఆ వుడ్ యాష్‌ని లీవ్స్ మీద స్ప్రెడ్ చేస్తూ వేయాలి. వుడ్ యాష్‌లో మోస్ట్‌లీ పొటాషియం, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఉంటుంది. పొటాషియం ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది. కాల్షియం సాయిల్‌లో ఉన్న పీహెచ్‌ని బ్యాలెన్స్ చేయడంలో యూజ్ అవుతుంది. ఈ వుడ్ యాష్ డ్రై అండ్ పౌడరీగా ఉండడం వల్ల ఎఫిడ్స్, మనీ బగ్స్ లాంటి పెస్ట్‌కి ఇరిటేషన్ కలుగుతూ ఉంటుంది. వాటి బాడీలో ఉన్న మాయిశ్చర్‌ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలాంటి ప్లాంట్ టిప్స్ కోసం ప్లీజ్ టు ఫాలో మినీ ప్లాంట్ గార్డెనర్. హ్యాపీ గార్డెనింగ్!